కాంగ్రెస్ సహాయంలోనే ఊర్లు తండాల్లో సేవాలాల్ ఆలయాలు నిర్మించామన్నారు ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. రవీంద్ర భారతిలో లంబాడి హక్కుల సమితి 28వ ఆవిర్భావ దినోత్సవంలో ఎమ్మెల్యే బాలు నాయక్ తో కలిసి పాల్గొన్నారు షబీర్ అలీ. నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ డిమాండ్లపై చర్చిస్తామని, అవకాశం ఉంటే మోతీలాల్ ని పిలిచి మాట్లాడతామని చెప్పారు. సీఎం సహకారంతో గోర్బోలి భాషను రాజ్యాంగంలో చేర్చడంపై పార్లమెంట్లో తీర్మానం చేసేలా చూస్తామన్నారు ఎమ్మెల్యే బాలు నాయక్. ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తే అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుందని తెలిపారు. ముఖ్యంగా నిరుద్యోగులు సహనంతో ఉండాలని కోరారు ఎమ్మెల్యే. सारे देश में 15 करोड़ हमारे बंजारा भाई हैं, जो आज इस सम्मेलन में 15 स्टेट्स के हमारे रिप्रेजेंटेटिव बंजारा रिप्रेजेंटेटिव आए हुए हैं। पंजाब से है, हरियाणा से है, महाराष्ट्र से आए, राजस्थान से आए, तो ये यहाँ सब लोग आए हैं। तो उनको मैं एज ए गवर्नमेंट एडवाइज़र SC ST ये विश्वास दिलाता हूँ हमारे बाहर आए स्टेट वालों को, यहाँ की कांग्रेस की सरकार, रेवंत रेड्डी चीफ मिनिस्टर की सरकार, आपका जो डिमांड है गौर भाषा को वो नेशनल लैंग्वेज के अंदर शामिल करने के लिए हम पूरी तरीके से आप लोगों के साथ है। आप अपने अपने स्टेट में ऐलान कर दो कि तेलंगाना सरकार आगे आने के लिए तैयार है। इसको एक देश में मुद्दा बनाने के लिए बेलिया नायक जी की लीडरशिप में इसको हम आगे ले जाएंगे। ఇంతకుముందే మన భాషని మరి 8th షెడ్యూల్లో పెట్టి ఆలి అండలో మనం అధికారికంగా మరి ప్రకటించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ పెట్టినారు. మా రామచంద్ర నాయక్ గారు ఇప్పుడే చెప్పినారు, ఏదైతే తెలంగాణ శాసనసభలో పెట్టి భారతదేశానికి పంపివ్వాలి, భారత ప్రభుత్వానికి పంపివ్వాలి, తర్వాత మనం ఆంధ్రప్రదేశ్ కూడా అడదామని చెప్పినారు. తప్పకుండా నేను డాక్టర్ రామచంద్ర నాయక్ గారు, మిగతా మా ఇద్దరు ఎమ్మెల్యేలు సహచర సోదరులు శాసనసభ్యులు ఉన్నారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో స్పీకర్ గారితో మాట్లాడి శాసనసభలో తప్పకుండా మరి ఈ యొక్క తీర్మానాన్ని పెట్టి భారత ప్రభుత్వాన్ని పంపించే కార్యక్రమాన్ని ఈ అసెంబ్లీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితోటి మేము మా సహచర ఎమ్మెల్యేలు చేస్తామని చెప్పి మరొక్కసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఆ యొక్క నిరుద్యోగులకు సంబంధించిన సమస్యల పట్ల ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందించే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి షబీర్ అలీ గారు చెప్పినారు. మేమందరం కూడా దాని కొరకు ప్రయత్నంలో ఉంటామని చెప్పి మరొక్కసారి మీకు